హలో అండి. హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్ ఉన్న కంటిన్యూ చేయండి. దాని తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదే విధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ నేను వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి మనం డైలీ టైం ఫ్రేమ్ కి వెళ్దాం. సో మనకి వీక్ ఎండ్ అయిన తర్వాత ఎవ్రీ సండే మనము వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ ప్లాన్ చేస్తాం. సో నిన్న మనం ప్లాన్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళ హాలిడే ఉండే, సో ఇవాళ మనం ప్లాన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి 23,500 లో క్లోజింగ్ కనిపిస్తుంది, దగ్గర 23,519 లో క్లోజింగ్ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 51,564 అండ్ సెన్సెక్స్ వచ్చేసి 77,414. ఓకే, సో ఇప్పుడు మనం వీక్లీ టైం ఫ్రేమ్ లో చూస్తే, సో నిఫ్టీ వచ్చేసి ఎప్పుడైతే నిఫ్టీ ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్ వీక్ మనకి ఏం కనిపిస్తుంది, సో ఇది క్యాండిల్ అనేది ఎవరికైనా తెలుసుకుంటే కమెంట్ చేసి చెప్పండి. సో లాస్ట్ టైం ఎవరైతే కమెంట్ చేశారో రైట్ ఆన్సర్ ఇచ్చారు చాలా వరకు. సో ఇక్కడ కూడా ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏంటో అనేది కూడా మీరు కమెంట్ చేసి చెప్పండి. ఓకే, సో ఇక్కడ మనకి ఏదైతే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉందో ఇది ఒక రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇది ఒక దోజీ ఫ్యామిలీకి చెందింది. దీంట్లో దోజీ ఫ్యామిలీ ఇదే, కాకపోతే దీన్ని ఒక పేరు ఉంది, ఆ పేరు మీరు కమెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది, అప్పర్ సైడ్ నుంచి లాంగ్ విక్ ఉంది, సెల్లింగ్ ప్రెషర్ ఉంది, బాడీ చాలా చిన్నగా కనిపిస్తుంది. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వీక్లీ లో బ్రేక్ అవ్వకూడదు. లో వచ్చేసి 23,400 అండ్ 23,350 లెవెల్ లో. ఈ రెండు లోస్ ఇంపార్టెంట్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, పుల్ బ్యాక్. ఓకే, ఇక్కడ స్ట్రాంగ్లీ వీక్లీ క్యాండిల్ అయితే బులిష్ క్యాండిల్, దీంట్లో అట్లీస్ట్ ఒక ఈ పాయింట్ వరకు రావచ్చు. 23,000 లెవెల్ వరకు కన్నా మార్కెట్ పుల్ బ్యాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. 23,400 అండ్ 350 కనుక బ్రేక్ అవుతే. ఓకే, ఇది మనకి వీక్లీ టైం ఫ్రేమ్ లో ఒక రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ సేమ్ సెన్సెక్స్ లో కూడా అంతే, సెన్సెక్స్ లో కూడా ఒక రివర్సల్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో సేమ్ నిఫ్టీలో ఏదైతే చెప్పానో సేమ్ ఇక్కడ కూడా అదే ప్యాటర్న్ ఫామ్ చేసింది కాబట్టి దీన్ని కూడా కమెంట్ చేసి చెప్పండి. ఓకే, సో రెండు సేమే, బట్ ఇక్కడ కూడా ఏదైతే ఉందో సేమ్ కమెంట్ చేసి చెప్పండి. ఇది మీకు తెలుసుంటే ప్రైస్ యాక్షన్ పరంగా ఇది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇక్కడ సెన్సెక్స్ లో అండ్ నిఫ్టీలో ఫామ్ అయింది అని చెప్పి. అండ్ ఇక్కడ కూడా మీరు వీక్లీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, మార్కెట్ బ్రేక్అవుట్ అయింది అండ్ దగ్గర ఏదైతే మనకి ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గరలో ఉంది. అండ్ ఇక్కడ మీరు లో చూసినా సరే ఆ లో కూడా ఒక సపోర్ట్ పాయింట్ అనమాట. సో ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ పాయింట్ వీక్లీలో, ఇది మార్క్ చేసి పెట్టండి. 77,050 ఆర్ 77,000 లెవెల్. సో మార్క్ చేసి పెట్టండి. ఓకే, దీని కిందికి మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. దట్ టు 76,000 లెవెల్ వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్ లో వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం వీక్లీ టైం ఫ్రేమ్. సో బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లో అయితే రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంగ్త్ ఉందండి. బ్యాంక్ నిఫ్టీ ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ చేసింది. బట్ కాకపోతే కొద్దిగా మార్కెట్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ కనిపిస్తుంది 52,000 లెవెల్. ఎందుకంటే సైకలాజికల్ పాయింట్, మల్టిపుల్ టైమ్స్ ఈ పాయింట్ లో మీరు చూసినట్టే వీక్లీలో కూడా మనకు ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైక్ ఈ లెవెల్స్ లో యాక్ట్ చేసింది కాబట్టి కామన్ మార్కెట్ అనేది 52,000 లెవెల్ నుంచి కొద్ది అయితే ఫేస్ చేస్తుంది. బట్ ఓవరాల్ గా మార్కెట్ అనేది వీక్లీ టైం ఫ్రేమ్ లో స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ స్ట్రెంత్ బ్యాంక్ నిఫ్టీలో అయితే కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనకి నిఫ్టీ చూసుకుందాం, బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం అండ్ సెన్సెక్స్ చూసుకుందాం వీక్లీ టైం ఫ్రేమ్స్. ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ కి వెళ్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ వచ్చేసి నిఫ్టీకి పెడతాను. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ ఇక్కడ మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూస్తే లాస్ట్ 3 days అనాలిసిస్ చేద్దాం. మనం లాస్ట్ 3 days ఇక్కడ మనం చూస్తే మార్కెట్ ఈ పాయింట్ అంటే ఈ పాయింట్ మీరు చూస్తే ఈ పాయింట్ లో మార్కెట్ లో రెసిస్టెన్స్ ఉంది 23,800 దగ్గర అండ్ 23,850 లెవెల్. ఈ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్ పాయింట్స్ అప్పర్ సైడ్ కి. అండ్ ఇక్కడ మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ పాస్ట్ 4 days నుంచి కూడా మార్కెట్ అనేది లోవర్ అయ్యి అండ్ లోవర్ లో స్ట్రక్చర్ తోనే మార్కెట్ డౌన్ సైడ్ ఉంది. అండ్ ఇక్కడ మీరు డౌన్ సైడ్ లో చూసారనుకోండి, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 23,400 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ ఇక్కడ 23,350 లెవెల్ సపోర్ట్ లెవెల్.
ఇంకొక పాయింట్, ఈ లెవెల్స్ వచ్చేసి వీక్లీలో కూడా ఇది సపోర్ట్ లెవెల్స్ ఇప్పటివరకు మనం చూసాము. సో ఇది వీక్లీ సపోర్ట్ లెవెల్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు 23,400 అండ్ 23,350 లెవెల్స్. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ రేపటికి. అండ్ ఈ పాయింట్ లో మీరు చూస్తే మార్కెట్ వచ్చేసి 23,650 లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ ఆల్మోస్ట్ ఆల్ 2 to 3 డేస్ నుంచి ఈ లెవెల్స్ ని మార్కెట్ ఒకసారి రిజెక్ట్ చేసింది ఈ క్యాండిల్ లో, దాని తర్వాత మళ్ళీ క్యాండిల్ లో టెస్ట్ చేసింది ఈ 2 క్యాండిల్స్ లో, బట్ బ్రేక్ చేయలేదు. ఓకే, సో ఈ 2 క్యాండిల్స్ లో మార్కెట్ అప్ సైడ్ లో బ్రేక్ చేయలేదు. యాజ్ ఆఫ్ నో 23,650 అండ్ 600 లెవెల్ దగ్గరలో రెసిస్టెన్స్, అండ్ డౌన్ సైడ్ లో చూస్తే 23,400 అండ్ 350 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. ఈ మధ్యలో ఉంటే బయర్స్ కి అండ్ సెల్లర్స్ కి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మార్కెట్ కొద్ది రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మధ్యలో ఉంటే అవాయిడ్ చేయండి. సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఇక్కడ నేను చెప్తాను. మార్కెట్ ఇక్కడ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో 23,400 కానీ 350 లెవెల్స్ కానీ ఈ రెండు మార్క్ చేయండి. అండ్ అప్పర్ సైడ్ లో 23,650 అండ్ 600 లెవెల్ మార్క్ చేయండి. సో మార్కెట్ ఒకవేళ ఈ మధ్యలో ఉంది, ఇప్పుడు 23,500 లెవెల్ దగ్గర మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి ఎప్పుడైతే ఈ 3 డేస్ లోస్ బ్రేక్ అయింది అన్నట్టు, ఆల్మోస్ట్ 3 to 4 డేస్ లోస్ బ్రేక్ అయింది అనుకోండి, కొద్దిగా పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు అప్ టు 23,200 అండ్ దానికైనా కిందికి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ పాయింట్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అనుకోండి, రేపు మార్కెట్ 23,500 హోల్డ్ చేసింది, 23,400 ని హోల్డ్ చేసింది. దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ లో 23,600 650 మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఈ క్యాండిల్ లో బ్రేక్ డౌన్ అయింది, ఈ క్యాండిల్ లో టెస్ట్ చేసింది. సో ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి అప్ సైడ్ లో, అప్పుడు ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి 23,800 వరకు. ఓకే, సో ఇక్కడ నుంచి మార్కెట్ ఒక 150 పాయింట్స్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి బ్రేక్ అయినా సరే 100 to 150 పాయింట్ డౌన్ సైడ్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 23,000 బ్రేక్ 200 బ్రేక్ అవుతే అప్పుడు 23,000 వరకు టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్ గా అయితే మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్, ఈ లెవెల్స్ ని అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ లెవెల్స్ ని అబ్జర్వ్ చేయండి. లెవెల్స్ పైన మార్కెట్ లో బ్రేక్అవుట్ అయినా బ్రేక్ డౌన్ అయినా మంచి ట్రేడ్ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్యలో కొంచెం ట్రేడ్ అనేది తక్కువ క్వాంటిటీలో చేయండి, మోస్ట్లీ అవాయిడ్ అయితే చేయండి, లేదా ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ అన్ని యూజ్ చేసుకోవచ్చు ఈ మధ్యలో రేంజ్ లో. ఓకే, సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి ఈ మనకి ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫార్మ్ చేసింది డైలీలో. ఓకే, సో ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ ఉందో, ప్రీవియస్ క్యాండిల్ ఒక హై అండ్ లో అండ్ బాడీ మధ్యలో ఉంది కాబట్టి ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఈ లెవెల్స్ హైస్ అండ్ లోస్ బ్రేక్ అయింది అనుకోండి, మంచి ట్రేడ్ అనేది దొరికే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ అయితే అబ్జర్వ్ చేయండి నిఫ్టీలో. ఓకే, సో ఎందుకంటే నిఫ్టీలో ఏదైతే వీక్లీ టైం ఫ్రేమ్ లో రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫార్మ్ చేసింది, ట్రెండ్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ట్రెండ్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో సింపుల్ ప్లాన్ ఉంటుంది ఎప్పుడు కూడా, హైస్ అండ్ లోస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో అదే స్ట్రాటజీ మనం ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ లో ప్లాన్ చేస్తాం. ఓకే, సో ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 51,564 లో క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మీరు ఇక్కడ చూస్తే బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ లో రివర్సల్ క్యాండిల్ ఫార్మ్ చేస్తుంది, ఇక్కడ దోజీ క్యాండిల్. అండ్ ఇక్కడ 51,300 లో సపోర్ట్ లెవెల్ అండ్ 51,500 సపోర్ట్ లెవెల్. అండ్ అప్పర్ సైడ్ కి వస్తే 51,800 అండ్ 52,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, ఈ 2 పాయింట్స్ రెసిస్టెన్స్ లెవెల్స్. మార్కెట్ కాకపోతే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా సైడ్ వేస్ టు బుల్లిష్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే ఇక్కడ స్ట్రెంత్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ప్రీవియస్ ఏదైతే క్యాండిల్ ఉందో, ఏదైతే మార్కెట్ ఉన్నది ఏదైతే ఓపెనింగ్ ఉందో అండ్ ఓపెనింగ్ క్లోజింగ్ ఉందో, సో మార్కెట్ వచ్చేసి ఆ క్లోజింగ్ దగ్గరలోనే మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. సో మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్ ఇంపార్టెంట్. మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ నుంచి అంటే 51,500 300 నుంచి సపోర్ట్ తీసుకుంది అనుకోండి, అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఈ పాయింట్ నుంచి. మార్కెట్ ఒకవేళ 51,300 కిందికి వస్తేనే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు. 51,000 లెవెల్ వరకు టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇది ఇంకా చిన్న టైం ఫ్రేమ్ లో చెప్తాను, సో దట్ మీకు ఒక బెటర్ అండర్స్టాండ్ అవుతుంది. సో నేను చిన్న టైం ఫ్రేమ్ తీసుకెళ్తాను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో. సో ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూసామనుకోండి, సో ఈ పాయింట్ లో అంటే అప్పర్ సైడ్ లో ఇంత రేంజ్ మీరు చూసారనుకోండి, మార్కెట్ ఇక్కడ మార్కెట్ లో బ్రేక్అవుట్ అయింది. 51,800 లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయింది. 52,000 లెవెల్ వరకు వెళ్ళి మళ్ళీ మార్కెట్ ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్, మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్స్ లో మార్కెట్ టెస్ట్ చేసింది, ఈ పాయింట్ లో టెస్ట్ చేసింది, ఈ పాయింట్ లో టెస్ట్ చేసింది. అంటే 51,800 మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ట్యాప్ చేసింది. వన్స్ అగైన్ మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్ ని టెస్ట్ చేసింది అనుకోండి, డెఫినెట్లీ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ పైన 51,800 పైన మార్కెట్ కనుక వెళ్తే ఇక్కడ మనం ఈ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు
బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఇక్కడ మనం డౌన్ సైడ్ లో ప్లాన్ చేయాలి అంటే మార్కెట్ 51,500 దగ్గరలో ఉంది. ప్రైస్ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ లో ఓపెన్ అయినా లేకుంటే మార్కెట్ అనేది డౌన్ సైడ్ లోకి వస్తున్నా సరే ప్రైస్ అనేది దీని కింద ట్రేడ్ అవుతుంటే 51,300 కిందికి వస్తే అప్పుడు మనం పిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అప్పుడు మన ఫస్ట్ టార్గెట్ ఈ లో ఉంటది 51,000 లెవెల్ అండ్ 51,000 లెవెల్ అది బ్రేక్ అయింది అనుకోండి 50,800 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఈ లెవెల్స్ కింద పిఈ సైడ్ లో ప్లాన్ చేయవచ్చు అండ్ ఈ లెవెల్స్ పైన మనం సి సైడ్ లో ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదే విధంగా సెన్సెక్స్ కూడా చూసుకుందాం. సో సెన్సెక్స్ కూడా 15 minutes టైం ఫ్రేమ్ చూపిస్తాను సో దట్ మీకు ఒక బెటర్ అండర్స్టాండ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూస్తే సెన్సెక్స్ వచ్చేసి సెన్సెక్స్ 15 minutes టైం ఫ్రేమ్ లో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ చార్ట్ అండ్ సెన్సెక్స్ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. మీరు డైలీ టైం ఫ్రేమ్ ఇంకా చూసినట్టయితే ఈ పాయింట్ లో మీరు చూసినట్టయితే అప్పర్ సైడ్ 78,755 రెసిస్టెన్స్ పాయింట్ అండ్ దాని తర్వాత ఈ పాయింట్ లో 78,200 లెవెల్ రెసిస్టెన్స్ పాయింట్. అండ్ ఇక్కడ మీరు చూసారనుకోండి ఈ పాయింట్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసింది. అది వచ్చేసి 77,700 to 77,768 పాయింట్ లో ఈ లెవెల్ లో రెసిస్టెన్స్. ఇది కంప్లీట్ ఒక జోన్ లెక్క డ్రా చేశాను. సో ఈ జోన్ అంతా కూడా రెసిస్టెన్స్ జోన్ అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూస్లీ రిజెక్ట్ చేస్తా వచ్చింది అండ్ ఈ పాయింట్ నుంచి. సో మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ ప్లాన్ చేయవచ్చు. అంటే ఈ జోన్ పైకి వెళ్తేనే మార్కెట్ ఆల్మోస్ట్ 77,800 అబోవ్ వెళ్తేనే మార్కెట్ లో సిఈ సైడ్ లో ప్లాన్ చేయండి. ఓకే, అండ్ ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ లెక్క ఉందో స్ట్రాంగ్లీ జోన్ ఆ లెవెల్స్ బ్రేక్ అవుతే ఇది సపోర్ట్ లెక్క అవుతుంది కాబట్టి ఈ లెవెల్స్ పైన మనం సి సైడ్ లో ప్లాన్ చేయండి. అప్పుడు మార్కెట్ 78,000 అండ్ 78,200 లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. అండ్ మార్కెట్ డౌన్ సైడ్ రావాలనుకోండి. సో మార్కెట్ డౌన్ సైడ్ రావాలంటే మార్కెట్ ఇక్కడ చిన్న సపోర్ట్ ఉంది ఈ పాయింట్ లో. మార్కెట్ ఈ పాయింట్ లో ఏదైతే గ్యాప్ ఉందో అండ్ దగ్గర అదే గ్యాప్ నుంచి ఫిల్ చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఈ పాయింట్ సపోర్ట్ లెవెల్ అండ్ ఇక్కడ 77,000 లెవెల్ కూడా ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఈ పాయింట్ లో సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ కూడా బౌన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ జోన్ కిందికి వచ్చింది అనుకోండి అంటే 77,000 కిందికి వస్తే మార్కెట్ అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్ లో. ఓకే, ఈ లెవెల్స్ కిందికి వస్తే బేరిష్ ప్లాన్ చేయవచ్చు. అప్పుడు మీరు 76,500 అండ్ 76,300 వైపు మార్కెట్ లో బేరిష్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్ లో. ఓకే, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీరు డైలీ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను. సెన్సెక్స్ లో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి సేమ్ ఇక్కడ కూడా ఏదైతే నిఫ్టీలో ప్లాన్ ఉండేనో సేమ్ ఇక్కడ కూడా సేమ్ ప్లాన్. మార్కెట్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఇన్సైడ్ బార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫార్మ్ చేసింది. ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ ఉందో దాని బాడీ లోపట్నే ఉంది అండ్ ఇక్కడ బ్రేక్ అయింది అనుకోండి. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసిన లెవెల్ ఉంది కాబట్టి ఈ లెవెల్స్ పైన 77,800 లెవెల్స్ పైన బుల్లిష్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్ లో. అండ్ బేరిష్ ప్లాన్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ క్యాండిల్ ఏదైతే మనకి 28 మార్చ్ క్యాండిల్ ఉందో లో బ్రేక్ అయినా అండ్ దాని తర్వాత క్యాండిల్ ఉందో లో బ్రేక్ అయింది అనుకోండి ఇంకా కొద్దిగా పుల్ బ్యాక్ స్ట్రాంగ్లీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 76,500 అండ్ 76,300 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 77,000 కింద ట్రేడ్ అవుతుంటే ఇక్కడ మనం పిఈ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్ లో. ఓకే, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసాం అనుకోండి ఇక్కడ మనకి 24,000 లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది. కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ ని ఫైండ్ చేస్తాం అండ్ పుట్ సైడ్ మనం సపోర్ట్ ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో కాల్ సైడ్ మనం చూసాం అనుకోండి 24,000 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది అండ్ దాని కింద మనం చూస్తే 24,000 చూసారనుకోండి అండ్ 85,000 23,800 లెవెల్ ద రెసిస్టెన్స్ ఉంది అండ్ అగైన్ 23,600 లెవెల్ ద రెసిస్టెన్స్ ఉంది అండ్ 23,400 సపోర్ట్ లెవెల్ అండ్ 23,300 సపోర్ట్ లెవెల్ డౌన్ సైడ్ కి. ఓకే, సో అప్పర్ సైడ్ లోనే ఎక్కువగా కాల్ రైటింగ్ ఉంది కాబట్టి యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది నిఫ్టీ యాజ్ పర్ డేటా. అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ కూడా పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి ఇక్కడ మనకి US30 అంటే డౌ జోన్స్ ఫ్యూచర్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో నెగిటివ్ లో కనిపిస్తుంది 285 పాయింట్స్ అండ్ US టెక్ 100 కూడా నెగిటివ్ కనిపిస్తుంది ఆల్మోస్ట్ 288 పాయింట్స్ ఇది కూడా. సో ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది ఫ్యూచర్స్ లో మనకి చూస్తే కనుక US మార్కెట్ లో ఓపెనింగ్ తెలుస్తుంది మనకి. సో యాజ్ ఆఫ్ అయితే ఫ్యూచర్స్ అయితే మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ఈవెన్ డాక్స్ యూరోపియన్ మార్కెట్స్ లో కూడా సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. దగ్గర 400 పాయింట్స్ నెగిటివ్ లో కనిపిస్తుంది 2% దగ్గరగా. అండ్ హ్యాంగ్సాంగ్ చూసుకుందాం. సో హ్యాంగ్సాంగ్ లో కూడా 200 పాయింట్స్ నెగిటివ్ లో కనిపిస్తుంది. ఓవరాల్ గా అన్ని నెగిటివ్ ఉన్నాయి. ఈవెన్ మనము చూసినట్టయితే బిట్ కాయిన్ లో కూడా నెగిటివ్నెస్ ఉండే. సో నేను బిట్ కాయిన్ కూడా మీకు షేర్ చేశాను. సో 28th మార్చ్ రోజు క్లియర్లీ మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిందో దగ్గర 24,000 దగ్గర
దగ్గరలో ఉన్నప్పుడు సో టార్గెట్స్ కూడా ఇచ్చాను. ఆ రెండు టార్గెట్స్ కూడా అచీవ్ అయినాయి. 23,000 లెవెల్ అండ్ 83,000 లెవెల్ అండ్ 82,000 లెవెల్ రెండు కూడా అచీవ్ అయినాయి. 84,000 దగ్గరలో ఉన్నప్పుడే చెప్పాను. ఇక్కడ మీరు బిట్ కాయిన్ ట్రేడ్ చేయాలనుకోండి. సో బిట్ కాయిన్ సింపుల్ గా Delta.exchange ఇండియా పైన మీరు బిట్ కాయిన్ ట్రేడ్ చేయొచ్చు, బిట్ కాయిన్ ఫ్యూచర్స్ చేయొచ్చు అండ్ ఆప్షన్స్ చేయొచ్చు. అండ్ ఇక్కడ లెవరేజ్ కూడా మీకు దొరుకుతుంది. ఒకసారి వెళ్ళి Delta.exchange ఇండియా సైట్ ని ఎక్స్ప్లోర్ చేయండి సో దట్ మీకు అర్థమవుతుంది. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లో ఉంది అండ్ అక్కడ నుంచి మీరు ఈ సైట్ కి అయితే రీడైరెక్ట్ అవుతారు. మన లింక్ రిఫరల్ లింక్ నుంచి యూస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. 2 months బ్రోకరేజ్ అనేది 10% డిస్కౌంట్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ అదే గాక ఏదైతే మనం రీసెంట్ గా క్రిప్టో స్కాల్పర్ అని చెప్పి ఒక టూల్ కూడా మనం డెవలప్ చేసాం, ఇండికేటర్. ఆ టూల్ యాక్సెస్ కూడా ఇస్తాను సో దట్ మీరు దాన్ని యూస్ చేసుకొని ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు Delta.exchange. ఓకేనా? సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అదే విధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.